రాజమౌళి గారు రూపొందించిన బాహుబలి చిత్రం దృశ్యపరంగా ప్రేక్షకుల్ని మరో లోకానికి తీసుకుపోయిన ఈ చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం కొండంత బలము అని చెప్పాలి. ముఖ్యంగా మన పాడుతా తీయగా గాయని చిరంజీవి దామిని కార్తీక్తో కలిసి పాడిన యుగళ గీతం రసజ్ఞులైన ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేసింది. 10-15 నిమిషాల్లో కూడా పాట రాయగల గేయ రచయిత అనంత్ శ్రీరామ్ గారికి ఈ పాట రాయడానికి ఎన్ని రోజులు పట్టింది అని కొంచెం ఏదన్నా ఐడియా ఉందా? 70 రోజులు పట్టిందట. మోతాదు మించితే రక్తి గీతం అవుతుంది, తగ్గితే భక్తి గీతం అవుతుంది. కత్తి మీద సాము చేసి మరీ ఈ పాటను సృష్టించారు శ్రీ అనంత్ శ్రీరామ్. ఇప్పుడు ఆ పాటను సూర్య కార్తిక్ హారికల గళంలో విందాము. పిల్లగాడానితో వచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో ఒంటి తంటాలని తెచ్చుకుంటా దొరా. వేయి జన్మాల రాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర. పచ్చబుట్టేసిన పిల్లగాడానితో వచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. మాయగాని సోయగాలాలు వేసే నన్నిలా లాగింది నువ్వే హలా. కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోనను ఊపిరి ఆగేలా. బాహుబంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావేమో మల్లిక, కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో కురి విప్పిందే నా కోరిక. పచ్చబుట్టేసిన పిల్లగాడానితో వచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. కానలో నువ్వు నేను ఒక మేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా. మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే, శాంతము నేనే సొంతము అయ్యాక. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసిందే సిరి వెన్నెలా, ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగిందే తెలి మంచులా. పచ్చబుట్టేసిన పిల్లగాడానితో వచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో ఒంటి తంటాలని తెచ్చుకుంటా దొరా.
థ్యాంక్ యూ